ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరులోనే ఎంత గాంభీర్యం, ఎంత తెగువ. ఇది ఇరాన్పై ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం. ఈ రణం ప్రపంచంలో భౌగోళికంగా, సైనిక శక్తి పరంగా, అణుశక్తి పరంగా బలమైన దేశాలనే వణికిస్తుంది. కొందరు ఇది ప్రపంచ అంతానికి కారణమయ్యే మూడో ప్రపంచ యుద్ధానికి కారణం కాబోతుందని అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల ప్రజలు క్షిపణుల వర్షధాటికి బెంబేలెత్తిపోతున్నారు. 1979 వరకు మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండు ప్రపంచ దేశాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఓవైపు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు అండగా తమ సైన్యాలను కూడా మోహరించాయి. మరోవైపు చైనా, రష్యా వంటి దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరాన్కు మద్దతు కూడా తెలిపాయి. ముస్లిం దేశాలలో న్యూక్లియర్ బాంబు సామర్థ్యం ఉన్న ఒకే ఒక దేశం పాకిస్తాన్ ఇజ్రాయెల్పై అనుదాడికి సిద్ధమైందన్న వార్తలు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రదేశాలు, కానీ ఆ తర్వాత శత్రువులుగా, ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయాయి. 1979 వరకు మిత్ర దేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ ఇస్లామిక్ విప్లవంతో శత్రువులుగా మారిపోయాయి. అప్పటి వరకు ఇరాన్ని ఏలిన షా రెజా పహ్లావి పాలన అంతమొందించి అయతోల్లా ఖొమేనీ అధికారంలోకి వచ్చాడు. అమెరికాతో సన్నిహితంగా మెలుగుతున్న ఇజ్రాయెల్ని ఇరాన్కు శత్రువుగా ప్రకటించాడు. పాలస్తీనాని ఆక్రమించిన ఇజ్రాయెల్ని జియోనిస్ట్ ఆక్రమణదారుగా పేర్కొన్నాడు. 1980లో లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్ అంతమే శాంతి స్థాపనకు మార్గమని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ని తమ శత్రు దేశంగా ప్రకటించుకుంది. మరోవైపు ఇరాన్ రహస్యంగా అణు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇజ్రాయెల్ ఉనికికే తీవ్ర ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఇరాన్ కార్యకలాపాలను అణిచివేయాలని ఇజ్రాయెల్ బలంగా నిర్ణయించుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఇరాన్ తన అణు కార్యక్రమాలను ప్రారంభించింది. అప్పటికి లెబనాన్ వార్లో తీవ్ర దాడిని ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ఇరాన్కు తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించింది. కానీ ఆ సమయం ఎప్పుడు, ఎలా, ఎక్కడ ప్రారంభం అవుతుందో చెప్పలేము. సిద్ధంగా ఉండాలంటూ ఇరాన్కు హెచ్చరిక జారీ చేసింది. 2006, 2019 ఏడాదుల్లో హమాస్, హౌతీలకు మద్దతు ఇస్తూ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులకు పురిగొల్పింది. ఈ దాడి ఫెయిల్ అయింది. ప్రస్తుతం గాజా యుద్ధం కూడా తారాస్థాయికి చేరిన క్రమంలో ఇరాన్కు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించిన ఇజ్రాయెల్ జూన్ 13, 2025న ఆపరేషన్ రైజింగ్ లయన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పును తొలగించడమే లక్ష్యంగా ఈ సైనిక చర్య చేపట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుండబద్దలు కొట్టి చెప్పారు. ముప్పు తొలగిపోయే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు. శుద్ధి చేసిన యురేనియాన్ని ఆయుధాలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిని ఆపకపోతే ఇరాన్ త్వరలోనే అణ్వాయుధాలను తయారు చేసుకోగలదని ఇజ్రాయెల్ భయపడుతుంది. ఇజ్రాయెల్ ఉనికికి ఇది స్పష్టమైన ముప్పని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా నెతన్యాహు ప్రకటించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పూర్తి మద్దతు తెలిపాడు. ఇరాన్ అణు సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకునే ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్ కమాండర్ హుస్సేన్ సలామీ, సాయుధ దళాల చీఫ్ మొహమ్మద్ బాఘేరి, ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ కమేజీ, కుర్స్కోర్ఫ్ కమాండర్ ఇస్మాయిల్ వానీ, అణుశాస్త్రవేత్తలు ఫెరేడున్ అబ్బాసీ, మొహమ్మద్ మొహాదితో సహా 224 మందికి పైగా మరణించారు ఈ దాడిలో. ఇరాన్ కీలక బలం మిసైల్ సిటీపై ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడి చేసింది. ఇది నేరుగా ఇరాన్ గుండెపై జరిగిన దాడనే చెప్పుకోవాలి. ఇది ఇరాన్కు భారీ దెబ్బైనా ఇంకా క్షిపణులను దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోలేదు ఇరాన్. ఇంత భారీ దాడికి కూడా తట్టుకుందంటే ఇరాన్ ఎంత శక్తివంతమైన క్షిపణులను నిల్వ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడికి తెగబడింది. ఈ దాడుల్లో 21 మందికి పైగా చనిపోగా దాదాపు 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అగ్రరాజ్యం అమెరికాతో సహా యూకే, ఫ్రాన్స్, జోర్డాన్ ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు రష్యా, టర్కీ, ఓమన్, ఖతార్ దేశాలు ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి.
ఏ దేశానికి మద్దతునిచ్చినా ఇది ప్రపంచ ఉనికికే ప్రమాదం అని చెప్పుకొచ్చాయి. దీని ద్వారా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడం మూడవ ప్రపంచ యుద్ధానికి కారణమవుతున్నాయని పేర్కొన్నాయి. అగ్రరాజ్యంతో సహా ప్రస్తుతం ఏ దేశం మూడవ ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఆ యుద్ధాన్ని తట్టుకునే స్థాయిలో లేవు కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం అసంభవం. పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొన్ని నెలల పాటు సాగే అవకాశం మాత్రం ఉంది. తన సోదర దేశమైన ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేది లేదని పాకిస్తాన్ ఓవైపు పేర్కొంటుంది. ఇరాన్పై దాడులు కొనసాగిస్తే ఇజ్రాయెల్పై న్యూక్లియర్ దాడి తప్పదని ప్రకటించింది. అయితే ముస్లిం దేశాలలో న్యూక్లియర్ బాంబు సామర్థ్యం ఉన్న ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. పాక్ చర్యలు శృతి మించితే తీవ్ర యుద్ధ వాతావరణం ఖాయం. కానీ పాక్ అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఏమైనా చేయగలదా అనేది పెద్ద ప్రశ్న. అలా చేస్తే మూడో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం 100% ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.